కర్నూలు జిల్లా ఉల్లి రైతులకు ఊరట కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు జాయింట్ కలెక్టర్ నవ్య. జిల్లాలోని ఉల్లి రైతులకు హెక్టార్కు 50,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్స్ లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోందని తెలిపారు. సోమవారం నుంచి 1,200 రూపాయల మద్దతు ధర అమలులో ఉంటుందని, రైతులు కల్లాల్లో కానీ, లోకల్ ట్రేడర్స్ దగ్గర, ఇతర మార్కెట్లలో కానీ తమ ఉల్లి పంటకు ఎక్కడ మంచి ధర వస్తే అక్కడ అమ్ముకోవచ్చని క్లారిటీ ఇచ్చారు. మార్కెట్ యార్డ్లో అమ్ముడుపోని ఉల్లిని రైతులు తీసుకువెళ్లి ఎక్కడైనా అమ్ముకోవచ్చన్నారు. భారీ వర్షాలు, వరదలు వస్తే విపత్తు సాయంగా హెక్టార్కు 25,000 మాత్రమే మంజూరు చేస్తారు. కానీ ప్రస్తుతం ఉల్లి రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రెట్టింపు మొత్తంతో హెక్టార్కు 50,000 ఆర్థిక సహాయాన్ని ప్రకటించిందన్నారు నవ్య. సోమవారం నుంచి మార్కెట్ యార్డ్లో ఉల్లి క్రయ విక్రయాలు ట్రేడర్స్ ద్వారా జరుగుతాయని, పీడీఎస్ సిస్టమ్ అమల్లో ఉంటుందన్నారు నవ్య. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు ఉండదన్నారు. ఆదివారం కర్నూలు మార్కెట్ యార్డ్కు సెలవు ప్రకటించారని, రైతులు ఈ విషయాన్ని గమనించి మార్కెట్ యార్డ్కు ఉల్లిని తీసుకురావద్దంటూ జాయింట్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. రైట్ శ్రీరామ్, ఉల్లి రైతులకు ఊరట కలిగించే విషయం చెప్పింది సర్కార్, హెక్టార్కు 50,000 అందిస్తుంది. సో రైతులు ఏమంటున్నారు ఈ విషయం పట్ల? రాధిక, గత కొంతకాలంగా కర్నూలు ఉల్లి మార్కెట్లో మేటలు వేసిన ఉల్లి కాస్త నిన్నటితో కొంత తగ్గింది అని చెప్పుకోవచ్చు. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. దాదాపు మనిషి ఎత్తు ఉన్నటువంటి ఉల్లి మేటలు ఏవైతే ఉన్నాయో ఇదంతా మార్కెట్లో అతి పెద్ద జంబో షెడ్. ఇది దాదాపు 100 మీటర్స్ మేర పొడవు ఉంటుంది. దీంట్లో దాదాపు మనిషి ఎత్తున్నటువంటి ఉల్లి లాట్లన్నీ కూడా ఇప్పటికే అధికారులు కొంత టెండర్స్ ద్వారా కొనుగోలు చేసిన తర్వాత ఇక్కడ నుండి ట్రేడర్స్ నేరుగా తరలించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దాదాపు 20 రోజుల క్రితం 1,200 రూపాయలు మద్దతు ధర కల్పిస్తూ రైతులకు ఆదుకున్నటువంటి విషయం మనకు తెలిసింది. ఆ నిబంధనను ఈ రోజు నుండి ఎత్తివేస్తూ హెక్టార్కు 50,000 రూపాయలను రైతుల ఖాతాలో జమ చేస్తామంటూ కూడా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎకరాకు 20,000 రూపాయలు మేము దేనికి ఆ యొక్క పెట్టుబడి ఖర్చులకు వాడుకోవాలన్నా లేకుంటే ఏంటి అనేటటువంటి సందిగ్ధంలో రైతులు ఉన్నారు. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. పెద్దాయన చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఎకరాకి ఎంత ఖర్చు అవుతుంది మీకు? ప్రభుత్వము హెక్టార్కు 50,000 ఇస్తామని చెప్తా ఉంది, మద్దతు ధర ఈ రోజు నుండి నిలిపివేసింది. మాది శ్రీ బిలగల మండలం, తిమ్మందొడ్డి గ్రామం. ఇంతవరకు ఏం చెప్పినారు, గిట్టుబాటు ధర 1,200 గవర్నమెంట్ మద్దతు ధర అని చెప్పినది. ఇప్పుడు హెక్టార్కి 50,000 ఇస్తామని చెప్తుండ్రు. ఆ 50,000 కోతలకి సరిపోవు, ఇట్లా ఏమిటికి సరిపోవడం లేదు. మా ఖర్చులు చూస్తే భారీగా పెరిగిపోయినవి. ఎకరాకు వచ్చేసి 1,00,000 రూపాయల వరకు పెట్టుబడి సహాయం అయింది. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆదుకోవాలని కోరుకుంటున్నాను. అయితే రైతు సంఘ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అని చెప్పండి, ఈరోజు ప్రధానంగా ప్రభుత్వం దాదాపు 20 రోజుల నుండి 1,200 రూపాయలకు ఉల్లి కొనుగోలు చేసింది. ఆ నిబంధనను ఎత్తివేస్తూ హెక్టార్కు 50,000 అంటుంది. నిజంగా రైతులకు గిట్టుబాటు అవుతుందంటారు? మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల పక్షాన నిరంతరం ఆందోళనలు నిర్వహిస్తున్నాం. ఎందుకంటే చాలా తక్కువ రేటు, ఈరోజు 300 నుంచి 500 రేటు పలుకుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం 1,200 రూపాయలు ధర మద్దతు ధర ప్రకటించింది. సరే, దానితోని కొంత తృప్తి పడి రైతులు వాళ్ళ యొక్క అసంతృప్తిని అట్లే పెట్టుకున్నప్పటికీ కూడా, ఎందుకంటే 1,20,000 ఈరోజు ఒక ఎకరా పైన పెట్టుబడి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి 1,20,000 అంటే 1,200 రూపాయలు కూడా ఏ మూలకు సాలనటువంటి పరిస్థితి. సుమారుగా 60,000-70,000 ఒక చేతి నుంచి అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి. పైపచ్చి ఈరోజు నిన్న క్యాబినెట్ సమావేశము అయ్యి రైతులకు శుభవార్తనంట. అంటే 20,000 ఎకరాకి 20,000 ఇస్తున్నాం, హెక్టార్కి 50,000 అది కేంద్ర ప్రభుత్వం కొంత లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత కలుపుకొని ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఏ రకమైనటువంటి శుభవార్త అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు 1,200 రూపాయలకి ఇస్తే ఒకవేళ 500 రూపాయలు వ్యాపారస్తులు కొనుగోలు చేస్తే 700 రూపాయలు ప్రభుత్వం వేసేస్తే అప్పుడు ఎకరాకు 70 క్వింటాలు వచ్చింది అనుకుని 7 ఏళ్ల 49,000 రూపాయలు గవర్నమెంట్ ఇవ్వాల్సింది వస్తుంది, ప్రభుత్వం ఇవ్వాల్సింది వస్తుంది బోనస్ రూపంలో. మరి 49,000 రూపాయలు ఇవ్వకుండా ఎగరగట్టడానికి వచ్చి మాయ చేస్తూ, మోసం చేస్తూ, దగా చేస్తూ
మరి ఇదేమో రైతులకు శుభవార్త అని చెప్తున్నారు. అంటే 20,000 ఎక్కువనా లేకుంటే 49,000 ఎక్కువనా? అంటే మరొక 29,000 రావాల్సినటువంటిది వీళ్ళకు ఈ 1,200 రూపాయల ప్రకారమైన మద్దతు ధర అటుకిన. అంటే కనీసం అంటే క్వింటాలకు 300 రూపాయలు ఇస్తేనే వాళ్ళకు బరాబరిన వాళ్ళ పండిన పంటకు సరిపోయేటువంటి పరిస్థితి ఉంది. మరి ఇది ఏమిటి శుభవార్తనో? ఒక్కొక్క ఆయన అసలు రైతులను ఆదుకున్నాయన ఒక ఆయన చెప్తున్నాడు, ఒక ఎమ్మెల్యేను రైతులకు ఆదుకునేటువంటి ప్రభుత్వం మాదే అని చెప్తున్నారు. ఇది ఆదుకున్నట్టునా మోసం చేసినట్టునా మాకే అర్థం కావడం లేదు. అసలు రైతులు కూడా ఆలోచించాలా, ప్రభుత్వం కూడా ఆలోచించాలా, మరి అదేవిధంగా అధికారులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళా ఈరోజు ప్రకటన చూస్తే కనుక పేపర్లో వచ్చినటువంటి వార్తలను చూస్తే ఎక్కడైనా అమ్ముకోవచ్చునంట. ఎక్కడ అమ్ముకోవాలా? ప్రధానంగా ఈ కర్నూలు మార్కెట్ యార్డ్లో ప్రభుత్వం ఉల్లి కొనుగోలు చేసిన తర్వాత అవి పీడిఎస్ సెంటర్స్ కావచ్చు లేదా మిగతా వాటిలో కూడా ఎక్కడ అమ్మకాలు చేపట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ మురిగిన ఉల్లి అంతా నేరుగా డంప్ యార్డ్లో పడేశారు. 20 రోజుల్లో దాదాపు కోట్ల రూపాయలు మార్కెట్ అధికారులు అవకతవకలు జరిపారు. అందుకే ప్రభుత్వం ఇంకో నిర్ణయం చేసిందని చెప్తా ఉన్నారు. మీరేమంటారు? ఇప్పుడు మామూలుగా ఈ పంట వచ్చేటువంటిది 120 రోజులకు ఈ పంట వచ్చేసేస్తుంది. ఇక అంతా ఆరబెట్టుకొని గ్రేడింగ్ చేసుకొని ఇవన్నీ తీసుకొని వస్తేనే సరైనటువంటి ఉల్లినే తీసుకురావాలా మార్కెట్కు అని చెప్పేసి చెప్తున్నారు. మరి వాళ్ళేమి ఇప్పుడు మనం ఈ ఉల్లిని ఇక్కడ ఉండే ఉల్లి ఉంది అసలుకు బాగా ఆరినటువంటి గడ్డ, ఇదంతా కూడా కంప్లీట్గా ఆరబెట్టుకొని తీసుకొని వస్తున్నారు. ఎక్కడ కూడా వాళ్ళు పచ్చి అసలుకి ఎక్కడ ఉండేది యథావిధిగా రాలేరు. ఎందుకంటే అందులో ఒక ఉల్లిగడ్డ జరిపోతే మొత్తం కూడా ఉల్లినంతా నాశనం చేస్తుంది అనేటువంటి విషయం తెలుసు రైతులకు కూడా. కాబట్టి రైతులు బాగా ఆరబెట్టుకునే తీసుకుని వస్తున్నారు తప్ప అది యథావిధిగా కోసి వెంటనే తీసుకొని రావడం లేదు, బాగా ఆరబెట్టే తీసుకొని వస్తున్నారు. కానీ ఇప్పుడు నిబంధన ఏమిటంటే ఆ పేరుతోని వాళ్ళు ఏదో అసలు ఇక్కడ కొనుగోలు చేయకుండా ఎక్కడైనా కొనుగోలు చేసుకోండి, ఏడకైనా అమ్ముకోండి అంటే ఎక్కడ అమ్ముకోవాలా? వాళ్ళు వ్యవసాయ మార్కెట్ మనకు ఈ రైతుల కోసం ఉంది. ఆ గోడౌన్లలో ఆరబెట్టి ఇచ్చేస్తామని చెప్పినారు. తర్వాత రైతు బజార్లకు తరలిస్తామని చెప్పినారు. అనేక రకాలుగా అది మాటలలో ఊరిస్తున్నారు తప్ప ఆచరణలో మాత్రం వీళ్ళకి ఏమాత్రం కూడా ఉపయోగపడేటట్లా కొంతమంది రైతులు డిప్యూటీ సీఎం సినిమా టికెట్ 1000 రూపాయలు చేశారు, కానీ రైతుల 2 ఉల్లి బస్తాలు కింటం ఉల్లి 1000 రూపాయలకు తీసుకునే పరిస్థితి. అంటే సినిమాకుండే ప్రాముఖ్యత రైతులకు లేదంటారు. మీరేమంటారు? అదే నేను ఏమంటున్నానంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకు 1000 రూపాయలు పెడుతున్నారు అంటే 2 గంటల వినోదం కోసం పెడుతున్నారు. సరే, అది ఆ వినోదాన్ని చూసేవాళ్ళు ఎవరు కరెక్టే. ప్రభుత్వము మరి ఆ రకంగా అవకాశం ఇచ్చింది 1000 రూపాయలకు అమ్ముకోమని చెప్పేసి. మరి ఈ ఉల్లి పండించినటువంటి రైతు ఈరోజు అన్నదాత మరి ఆ రకంగా ఇప్పుడు ఎట్లా 5 రూపాయలు లేదా 3 రూపాయలు కిలో పలుకుతుంది అంటే 3 5 15 రూపాయలు, మొత్తం 50 కేజీలకు 15 రూపాయలు 20 రూపాయలు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే 15 రూపాయలు అంటే ఏమొస్తుందని చెప్పేసి ఒక 50 కేజీలకు 15 రూపాయలు 20 రూపాయలు అని అంటే ఏమొస్తుంది? వాళ్ళు ఎలా అసలు వాళ్ళకు ఈ పెట్టుబడి పెట్టినటువంటి ఖర్చు ఎలా తీర్చుకోవాలో అసలు అప్పుల పాలై ఈరోజు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మేము రైతులను ఆదుకున్నామని చెప్పేసి చెప్తున్నారు. పురుగుల మందులు తాగినటువంటి వాళ్ళు కూడా ఈ సంవత్సరం పురుగుల మందు తాగినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలకు పాల్పడినటువంటి. పురుగుల మందు తాగితే కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్తారు. ఎందుకు? అది వినోదమా ఏమన్నా? ఈ పవన్ కళ్యాణ్ సినిమా నాది ఏమన్నా వినోదం కాదు కదా. వాళ్ళకి ఎంత బాధపడితే ఆ పురుగుల మందు తాగాల్సినటువంటి అంటే ప్రాణం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం అయినా ఉల్లి పంటకు సరైనటువంటి ధర వస్తుంది, నేను అప్పుల నుంచి గట్టెక్తానని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు పంటను పండించేసేస్తే ఆ పంటను సంపూర్ణంగా కొనుగోలు చేయకుండా కొంత మాత్రమే కొనుగోలు చేసి ఆ తర్వాత మిగతాది వాళ్ళకు ఏడన్నా వాడేసుకోండి అని చెప్పేసి అంటే ఈరోజు డంప్ యార్డ్ల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా రేటు కూడా ఈరోజు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఈరోజు ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటిది ఈరోజు అటువైపు ఆలోచన చేయకుండా ఆదుకునేటువంటి పరిస్థితి కాకుండా ఈరోజు మోసం చేసేటువంటి పరిస్థితి జరిగింది. గతంలో కూడా బోనస్ అన్నారు, 2017లో బోనస్ అన్నారు, 5 కోట్ల రూపాయలు కర్నూలు జిల్లాకు అప్పు ఉన్నారు, ₹1 కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఈ బోనస్ ఎంతమంది ఖాతాలో పడుతుందో ఏం కథనో తెలియడం లేదు. మేము చెప్పేది అంటే మళ్ళీ దీనికి ఒక లింకు ఈ క్రాప్ బుకింగ్ అని చెప్పేసి పెట్టినారు. ఈ క్రాప్ అయింటనే అని చెప్పేసి చెప్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులకు నేను చెప్తున్నా, నేను నా అనుభవం నేను చూసినటువంటి దాంట్లో పరిశీలన చేసినటువంటి దాంట్లో చాలామంది రైతులవి ఈరోజు ఉల్లి పంట వేసినట్ల వ్యవసాయ శాఖలో లేనటువంటి పరిస్థితి కూడా ఉంది. అట్లా అధికారులు కూడా ఈరోజు వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యానికి తప్పుకు ఈరోజు రైతులు కూడా ఇది కూడా అందుకోలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వము పునరాలోచన చెయ్యాలా,
ఏదైతే 1200 రూపాయలు అదే 1200 రూపాయలతో పాటు 20,000 రూపాయలు ఇస్తేనే రైతులకు కొంత ఉపశమనం ఉంటుంది తప్ప లేకపోతే ఉపశమనం ఉండదు. రైతులు చాలా ఇబ్బందుల పాలయ్యేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను. ఇది మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం కదా, కర్నూలు ఉల్లి మార్కెట్లో దాదాపుగా మేటలు వేసిన ఉల్లి అంతా కూడా తగ్గి ముఖం పట్టిన పరిస్థితి. గతంలో ఏ విధంగా అయితే 20 రోజుల క్రితం ఏపీ మార్క్ఫెడ్ ద్వారా ఉల్లి కొనుగోలు చేసిందో అలాంటి ఈ పరిస్థితి నెలకొనాలి. ఏపీ మార్క్ఫెడ్ దాదాపుగా 1,200 రూపాయల మద్దతు ధరతో పాటు హెక్టార్కు 50,000 ఇస్తే కొంత మేర రైతులకు గిట్టుబాటు అవుతుందంటూ రైతులు కావచ్చు, ప్రజా సంఘాలు కోరుతున్న పరిస్థితి.